ఈ రోజు తాటక వధ. కడు భీకరమై కానవచ్చుననేమి కాననము కాలు ఇడవీలుగా నిఘోరవనము పక్షుల సంచలమైన లేని నిశ్శబ్ద నిషీదివోలె నుండే కారణమేమి గురుదేవా రాముని ప్రార్థన మేరకు వరించే విశ్వామిత్రురావణ చరితంబు ఇది ఏ తాటకవనము తెల్పెద మీకా వృత్తాంతము ఇచ్చట సిరులు పొంగెనుక దినము. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. ఇక్కడ చాలా సస్యశ్యామలమైనటువంటి వ్యవసాయ క్షేత్రాలుండే వ్యాపారస్థలి కూడా ఇక్కడి పండిన ఒక పంటలు చాలా విశేషణమని బలవద్దరకమని ఎక్కడెక్కడి నుంచో వచ్చి వ్యాపారవేత్తలన్నీ కూడా బియ్యాలు పప్పులు కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. ఒకప్పుడు చాలా సుభిక్షంగా ఉండే సుందరవనం ఇదంతా అని చెప్తున్నాడు విశ్వామిత్రుడు. వృత్తాసురుడను అసురేంద్రుని సంవరించి దేవేంద్రుడు బ్రహ్మహత్యాపాతకం మున దేవేంద్రుని దేహము మాలిన్యమాయే. వృతాసురుడు అనేటువంటి రాక్షసుడు బ్రాహ్మడే. అతని కూడా రావణాసురుడు లాగానే అనేకమైనటువంటి దుశ్చర్యలు చేసి మునులందరినీ కూడా చాలా హింసించాడు. అప్పుడు విష్ణువును సంప్రదించకుండానే ఈ వృతాసురుణ్ణి తన వజ్రాయుధంతో ఖండించాడు ఇంద్రుడు. ఆ బ్రహ్మహత్య పాతకానికి నివృత్తి ఏమి చేసుకోనందుకు అతని ఒళ్ళంతా కూడా 1000 కళ్ళవాడు అంటారు ఇంద్రుని. అందుకే సహస్రాక్షుడు అని ఒక పేరు. పుండు పడిపోయి ఆ ప్రతి పుండు కన్నుగా తెరుచుకొని అంటే విచ్చుకొని దాని నుండి చీము నెత్తురు రక్తము నిరంతరము స్రవిస్తూ ఉండేది అన్నట్టు. నొప్పి దురదలుగా ఉండేది. అందుకంటే చర్మ వ్యాధి అనేది బాగా సోకింది. అణువణు అతని దేహం అంతా కూడా పుండుబడిపోయింది. ఆకలి దప్పులు హెచ్చాయ కామ క్రోధములు ప్రచరిల్లే దైవత్వము హీనముగా ఆగదేహమంతను గాయమాయ. ఇంద్రునికి అట్లా అయిపోయింది. ఇంకా ఇంద్రుడి సభకు లేదు, రాజ్యం ఏళ్ళు లేదు, ఆ దేవతల సమస్యలు తీర్చులేదు. ఇలా వనంలోనే పడి ఉన్నాడు. దేవేంద్రుని పాప పంకిలము మంత్రజలమున గడిగిరి సురులు మునులు పుణ్య నదీ జలమున తొలగిన మాలిన్యములు భూమి నీలమై సారవంతమై స్థలి సస్యశ్యామలమైన ప్రదేశము మలదకార్షమను జనపదము. ఆ మలినాన్ని కడిగినటువంటి మలినమంతా అందులో ఉండిపోయి దానికి ఆ జనపదం ఆ గ్రామానికి మలదకారుషం అనేటువంటి పేరు వచ్చింది. వన సంపదల రాడు వ్యవసాయముల వర్జిల్లు సిరులతుల తూగిరిజనులిచట వనసీమల సౌందర్యముల మురసిన సుకేతుడను యక్షుడు సంతనార్చియై తపమాచరించసాగెనిట. యక్షుని తపమున బ్రహ్మ సాక్షాత్కరించి అతనికి ఆ యక్షునికి పుత్ర సంతానం లేదు, పుత్రికా సంతానం మాత్రమే ఉన్నదని సుకేతన అనే పుత్రికనిచ్చే సుకేతన అనే ఒక అమ్మాయిని ప్రసాదించాడు. మగపిల్లలు పుట్టరు అని చెప్పాడు అతనికి. సహస్రకల భజ సంపన్న సుత నిమ్మని వేడగా బ్రహ్మ ప్రసాదించే. సరే నాకు అమ్మాయిని ఇచ్చినా పర్వాలేదు కానీ సుకుమారిగా కాకుండా ఒక 1000 మంది మగవాళ్ళు 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి అమ్మాయిని, చాలా పటిష్టంగా పుష్టిగా ఉన్న అమ్మాయిని కావాలని కోరితే ఆమె దేహదారుఢ్యంతో పేరుకు ఆడపిల్లనే కానీ మగవాడిలాగా ఉందన్నట్టు. అంత ఎత్తుగా లావుగా అట్లా ఉంది. అటువంటి అమ్మాయిని ప్రసాదించాడు బ్రహ్మ. ఆమె తాటక ఈవనానికేలిక సుందుడను యక్షని పరిణయమాడి మారీచ సుబాహులను సుతులిద్దరిని గని వర గర్వితులై విహరించిరి యక్షులు అగస్త్య ఋషివాసమైన ఏ వనమున రాచకమ్ములెన్నో సాగించిరి. అక్కడ మంచి పుణ్యస్థలి, చక్కగా కందమూలాలన్నీ కూడా దొరుకుతాయి. నిండైనటువంటి ఆ వనంలో పళ్ళు ఫలాలు బాగా ఆహార సేకరణకు కష్టపడకుండా ఆహార సేకరణకు వెళ్తుంటే మునులు వాళ్ళ తపస్సు సమయాలు తగ్గిపోతూ ఉంటాయి. ఎంతసేపటికి తవ్వుకోవడం పళ్ళ అన్వేషణకు ఆకలి దప్పులు తీర్చుకోవడానికి దూరంగా ఉన్న నదులకు వెళ్ళడం వల్ల సమయం అంతా వాటికే వెచ్చించి మళ్ళీ వాళ్ళ పర్ణ కుటీరానికి వచ్చి తపస్సు మొదలెట్టే వాటికి అలసట రావడము ఇట్లా జరుగుతుంది. కాబట్టి ఎక్కడ పళ్ళ మొక్క నుండి అక్కడే తపస్సు ఆచరించుకున్నారు, ఎక్కడ నదీ తీరం ఉంటే అక్కడే కూర్చొని ఆచరించుకున్నారు. అటువంటి సుసంపన్నమైన ఆ వనాన్ని అగస్త్య మహాముని ఎన్నుకొని అక్కడ తపస్సు చేసుకుంటున్నాడు ఓ మూలకు. కానీ వీళ్ళు బాగా గర్వపోతులయ్యి తల్లి కుమారులు ఇద్దరు కూడా తండ్రి కూడా ఇక వీళ్ళందరూ బాగా ఋషులను మూలను వేధించడం, మా ప్లేస్ లో ఉన్నారు మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అని బాగా కొట్టడాలు, చెట్టు కొమ్మల పెట్టి ఇలాంటివన్నీ చేస్తున్నారు అన్నట్టు. ఇక అందరు వెళ్ళి అగస్త్య మహామునికి మొరబెట్టుకున్నారు మునులందరూ. ఆ కారణంబున మునుల వేధించు సుగంధుని సంవరించి. ఆ కారణంబున అంటే ఒక కలహం లేకుండా వాళ్ళు ఏమి అనకుండా వాళ్ళ జపాలు వాళ్ళ మానాన వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళ కుటీరాలను పీకివేసి కర్రలు పెట్టి కొట్టుకుంటూ ఉంటే ఆయన పోయి అగస్త్య మహామునికి ఋషులందరూ కూడా విన్నవించుకున్నారట. ఆ కారణంబున మునుల వేధించు సుగంధుని సంవరించి అగస్త్య ఋషి మునివరినిపై వైరము బోని రాక్షస రీతిని హింసించిరి తల్లిదండ్రులు. తమ తండ్రిని చంపివేశాడు అనేటువంటి బాధతోని కోప
కోపంతో, బాధ లేదు వాళ్ళకి, క్రోధమే వాళ్ళకు ఉండేది. అసూయ, ఈర్ష్య, ద్వేషం, క్రోధం. ఇప్పటికీ కూడా కొమ్ములు కూరలు లేకునే వాళ్ళను అసూయ ద్వేషాలు బాగా పెట్టుకొని ఎదుటి వాళ్ళని హింసించే వాళ్ళను రాక్షస ప్రవృత్తి అని అంటారు. ఆ రాక్షస ప్రవృత్తితోని మునులందరినీ కూడా ఈ తల్లి కొడుకులు ఇద్దరు కూడా బాగా హింసిస్తూ వాళ్ళ ఇష్టారాజ్యంగా అరాచకాలే ఉన్నారు. మునులందరూ కూడా ఆశ్రమాలన్నీ వదిలిపెట్టి ఇక వేరే దిక్కు వెళ్ళిపోయినారు. అగస్త్య ఋషి ఆగ్రహ శాపమున వారు రాక్షసులై తిరుగాడుచు యక్షులైన గాని రాక్షస ప్రవృత్తిని ముని స్వస్థలమని ఇవని నాశనమరించేతాటగా. ఆ రాక్షస ప్రవృత్తిన ఆ మునులనందరినీ కూడా పారదోరేలట. అక్కడ తాటక నివాసం అది. ఆమె ఎలా ఉందంటే, అతి భయంకర రూపిణి, దుష్ట స్వభావిని, జనహింసిని వధింపలేవు నీవు, అతివననుచరి వధించుట అపరాధమని ఎంచవలదు, సందేహింపవలదు, అబల కాదు అది మహాబల. స్త్రీని చంపుట నేరము. మన రామచంద్రుని కొన్ని నియమాలున్నాయి, ధర్మాలున్నాయి. ఆడవాళ్ళ జోలికి వెళ్ళడు, శిశువుల జోలికి వెళ్ళడు, సాధువుల జోలికి, సజ్జన జోలికి వెళ్ళకూడదు, వాళ్ళు ఎటువంటి పాపాత్ములైనా సరే అని అంటాడు. అంటే నువ్వు ఇక్కడ ఆమె అతివా స్త్రీ అనకు, ఆమె లోక కంటకి ఎంతో మంది ఋషులను మెడలు బాడీని ఎత్తి పైకెత్తి విరిచేసిందాడు, చిక్కుడుగా విరిచినట్టుగా విరిచి పడేస్తుంది. అటువంటి తాటకిని చంపి లోక రక్షణ గావించు అని చెప్తున్నాడు. చాతుర్వర్ణయిత కార్యములు రాజకుమారులు చేయవలెను, తాటక భీతిన సుందరవనమును త్యజించియతులు జనులు, ప్రజారక్షణార్థము క్రూరమైనను పాపకార్యమైనను అపకీర్తిదాయకమైనను ప్రజాహితమే ప్రభుని విధి, సందేహింపక అవశ్యము దాని సంపరింపవల నీవు. ముందుగా ఆమె వలనే మన యజ్ఞానికి, విశ్వామిత్రుని యజ్ఞానికి రక్షణ లేదు, ఆమె సుతుల వలని, మారీచ సుభావులని ఆమె కొడుకుల వలని. వృద్ధాప్యంగా చక్కగా ఒక దిక్కే కూర్చుంటుంది. ఈ కొడుకులిద్దరూ నరులను, నరమాంసాన్ని తెచ్చి వండిస్తుంటారు. అందరినీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ హింసిస్తూ ఉంటారు. ఈమె ఎక్కడెవరిని ఇలా హింసించా అని చెప్తుంటే ఆనందంగా గలగలగా ఆ వనమంతా ప్రతిధ్వనించేట అతి భయంకరంగా నవ్వుతూ ఉంటుంది. అటువంటి ఒక రాక్షస స్త్రీని వధించుట పాపం కాదు, తప్పు కాదు, భీతి చెందవలదు, ప్రజాహితమే రాకుమారుల ప్రథమ విధి అని చెప్తున్నాడు. రాముడికి కొంచెం సంశయం, స్త్రీలను వధించడం తప్పు కాదా అని. గురువాక్యముల్లంఘింపతరము కాదు, సాధు జనుల గురు బ్రాహ్మణ సురక్షణ విధి ఇది, అధర్మ బద్దుల వధించు వేళ ధర్మాధర్మ విచక్షణ వలదు, గురువాజ్ఞ శిరసా వహించి జనరక్షణకై శరము సంధించే రఘురాముడు. గురువు ఆజ్ఞ కదా, అక్కడ తప్పకుండా చేయాలి అని ఆ శరమును ఒకటి తీసి నుదుటి కానించుకొని మంత్రోచ్చరణ చేసుకొని ధ్యానించాడంట. ఎట్టా ఉన్నాడు, వింటి నారి ఓంకారముగా వించె దిక్కులు పిక్కటిల్లు నాదధ్వనికి దరినున్న వారి గుండెలు దద్దరిల్లే. ఒక్కసారి ఈ నారి అంటే ఆ వింటికి కట్టిన దారాన్ని నారి అంటారు. ఆ ధ్వనికి మొత్తం అరణ్యం అంతా ప్రతిధ్వనించిందట. ఎంత భీకరంగా ఉందంటే, భీతి ఇంతను లేక తన స్థావరంబుల ధైర్యంబున లేచిన ఈ బాలలెవ్వరు రామ లక్ష్మణుల శరముల చీకి పుల్లలుగా తీసివేయుచుండే. అంత పెద్దగా ఉంది ఆకాశాన్ని, అంటే దాని జడలు కింద భూమిలో దాదాపుగా 1 యోజన దూరం దాని అడుగులు, ఒక అడుగు 1 యోజన వేస్తోందంట. అంటే ఒక 15-20 కిలోమీటర్లు వేస్తుంది. అటువంటిది ఈ భేరీనాదానికి గుహలోంచి నిద్ర లేచి కళ్ళు నలుపుకుంటూ బయటకు వచ్చింది. వీళ్ళు ఆమె భీకరాకృతిని చూసి భయపడకుండా ఇద్దరు కూడా చిన్నగా అంగుష్ట మాత్రంగా వేలంతా ఉన్నారు ఆమె కాళ్ళ దగ్గరికి. ఇక వేస్తూనే నిర్విరామంగా సెకండ్ కూడా ఆకుండా బాణశరంపరను కురిపిస్తుంటే ఆ పుడకలు వచ్చి, తనకి చీపురు పుడకలు వచ్చి తాకుతున్నట్టుగా ఇలా 2 చేతులు తీసి పడేస్తోందట. ఇరు చేతుల దుమ్ము ధూళి తీసి గుమ్మరించే రాళ్ల వర్షం కురిపించే, కరముల కందిన ఉచ్చచాకలి విరిచి కుప్పలుగా రాకుమారుపై విసిరే. ఒక్క మండకే 3 గురువు 2 శిష్యులు నలిగిపోతారు. కానీ వాళ్ళు లాఘవంగా తప్పించుకుంటూ ఆమె వేసే రాళ్ల కుప్పల నుండి, రాయి అంటే ఒక చిన్నరాయి కాదు, ఒక గుట్టనే లేబట్టి వేస్తోంది. అలాగా వేస్తోంది. దిక్కులు పిక్కటిల్లు రక్కసి గర్జనలు దిశల్గాన రాని ధూళిమయమున ఒక్కింతను జంకక శరం పరపర గుప్పించి శిలావర్షముల శాఖాయుధమ్ములు అడ్డగించే రామచంద్రుడు. అంత పెద్ద రాయిని కూడా తన బాణ మహిమతోని చిన్న భిన్నం చేసి ముక్కలుగా చేసేస్తున్నాడు రామచంద్రుడు. ఘోర గర్జనలు చేయుచు రాకుమారుల ఒడిసి పట్టగా తాటక పైకి సేగా క్షణమున శరద్వయమున తాటక ఇరుబావుల ఖండించెరగు వీరుడు. రెండు బాణాలను ఒక్కసారికి వైషేపుల వదిలేసి ఆమె యొక్క 2 బాహులను 2 చేతులను ఖండించి వేశాడు. లిప్త మాత్రం అంటే కనురెప్ప వేసినంత సమయంలోనే 2 బాహులను వధించాడు
కట్ చేశాడంట. రెప్పపాటున ఏకశరం రక్కసి గుండెల సంధించే రామచంద్రుడు ఫెళఫెళ విరిగి నేల కొరిగే కన వృక్షంపై భువిగూలిన తాటక యక్షిణి అయి చచ్చిపడే. ఆ శాపం ప్రాణం పోగానే ఆ శాపం యక్షిణి అనే రాక్షస శాపం పోయింది. అగస్త్య మహాముని ఇచ్చినటువంటి శాపం పోయి క్షిణిగా మారింది. ఆమె రాక్షస పీడ వడలిన మనము రమణీయముగ మారి రసఫల పుష్పముల రమ్యతనుంది సురగణమ్ములతో సంతసించిర ముని జనావళి అమితానందమున దేలిరి పట్టరాని ఆనందమున గాదేయుడు రామునిగాడాలింగనము గావించి శిరము మోర్కుని రవి అస్తమించిన రాత్రి వేళ వనగమనంబు వసతి గాదని వృక్ష చాగలపరిచి సేద తీరి. ఆయనకి అమితానందమైంది. ఎన్ని రోజులు కష్టపడుతున్నా ఇంతమంది వేల మంది ఋషులు ఆ యక్షిణి రూపంలో రాక్షస రూపంలో ఉన్న ఆ యక్షిణిని మాయలకు ఆ రాక్షస మాయలకు ఏమీ చేయలేకపోతున్నారు. అటువంటిది రాముడు ఒక్క బాణంతోని దాని బాహులను ఇంకొక బాణంతో దాని గుండెలను చీల్చివేసాడు. రాక్షస పీడ తొలగించాడు. కాబట్టి అమితానందంగా ఆ గాదేయుడు గాఢాలింగనం చేసుకున్నాడు. గట్టిగా దగ్గర చేసుకొని శిరమార్చన. ఇప్పుడంటే ముద్దులు పెట్టుకుంటారు నుదుటి మీద పెద్దవాళ్ళు. శిరాంగ్రణం అంటే మనం మొన్న ఫస్ట్ లోనే చెప్పుకున్నాము. ఇక్కడ చిన్నపిల్లలకి 16-17 ఏళ్ళు వచ్చారు కూడా పల్చగా ఉంటుంది. చాలా తపస్సంపన్నులటువంటి వాళ్ళు ఈ పూజా కార్యక్రమాలు చేసిన తల్లి తండ్రులు శిరమును ఇట్లా ఆగ్రహించడం అంటే వెనకటి ఇట్లా వాసన చూసేవాళ్ళు. ఇప్పటికి కూడా ఆవులు చూడండి లేగలను వాసన చూస్తాయి, ఆ నుదుటి దగ్గర వాసన చూస్తాయి. దాని అన్న ఉంటే ఏంటంటే ఒక ఆశీస్సు అందించినట్టుగాను అతని ఆ శిశువులు ఆ బాలల్లో ఉన్నటువంటి ఏవైనా దోషాలు ఉంటే వీళ్ళు తీసుకొని వాళ్ళకి ఏమి కాదన్నట్టు పెద్దవాళ్ళకి అలాగా వాళ్ళని అకళింపు చేసుకుంటారు. అందుకని ఆ రామచంద్రుని నుదురు మీద మాడ మీద ఆగ్రహణ అంటే వాసన చూచాడట. అలసయున్న రాకుమార్ల కలసటక మరువగా గతములన్నీ కథలుగా తెలిపి కౌశిక ఋషి కాలము సాగుచుండెను రేయి గడిచి దినచర్య సాగించి వనమున సాగిరి గురు శిష్యులు.